మాట్లాడుతూ నీవనే నీ పొరుగు వారిని ప్రేమించుము. బైబిల్లో ఎక్కడ చెప్తుంది వాక్యం? ఎవరైనా బైబిల్ని ఫాస్ట్గా చెప్పగలిగినటువంటి వాళ్ళు, నీవనే నీ పొరుగు వారిని ప్రేమించుము. చదవగలరా? ఇంకా ఫాస్ట్గా మనం వెళ్ళాలి కాబట్టి చాలామందికి చప్పట్లు కొట్టక ముందు నుంచే ఆకలిస్తున్నాడు కాబట్టి, కొట్టిన తర్వాత ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి, బైబిల్లో దేవుడు దీవించును గాక ప్రతిదానికి గాక 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 ఉంటుంది. ఇప్పుడు మనకి ఆకలి వేస్తుంది కాబట్టి ప్రారంభిద్దాం ఉపన్యాసాన్ని. ఏం చెప్తుంది బైబిల్ మనకి? ఎన్ని కుటుంబాలు ఈ దేశంలో బైబిల్తో పెనవేసుకొని బైబిల్ని నమ్మి ముందుకెళ్తున్నటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? బైబిల్ యాజ్ ఫర్ బైబిల్ ఈజ్ నాట్ ఏ రిలీజియన్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. ఇది ఒక జీవన విధానం మాత్రమే. ఎవరైనా సరే బైబిల్ని పట్టుకొని వెళ్తున్నప్పుడు, బైబిల్ని తీసుకొని ముందుకెళ్తున్నప్పుడు, ప్రేయర్కి వెళ్తున్నప్పుడు, ఇదిగో ఇలాంటి పండుగల కోసం వస్తున్నప్పుడు చాలా మంది అన్ని జనులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే ఇది చాలా ఎక్కువగా భయపెడుతూ ఉన్నది. అందుకే నాకు తెలిసి పాస్టర్ రాజ్ కుమార్ గారు భారత రాజ్యాంగం ఏం చెప్తూ ఉన్నది, భారత రాజ్యాంగం ప్రకారం ముఖ్యం ఇది చాలా చిన్న సైజులో మన బైబిల్ ఎంత ఉంటుందో అదే విధంగా ఈ సైజులోనే ఈ భారత రాజ్యాంగం కూడా ఉన్నటువంటి పుస్తకాన్ని నేను మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది. బైబిల్ ఉంది కదా, భారత రాజ్యాంగం మనకి ఏం అవసరం? ఇంతకాలం ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చాలా మంది అదే విధంగా భావించారు. క్రైస్తవ సహోదరులందరూ కూడా, నాతో పాటు డయాస్ మీదకి వచ్చినటువంటి రాజ్ కుమార్ గారు కూడా అదే విధంగా భావించారు. నేను రీసెంట్గా ఆయన చర్చలో మాట్లాడుతున్నప్పుడు, when I was trying to mention the Bible, I mean Indian Constitution, భారత రాజ్యాంగాన్ని గురించి ఒక చిన్న ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు, అన్నా ఇది మాకు కొత్తగా ఉన్నది, మేము బైబిల్ మాత్రమే చదివాము. నేను చెప్పాను, పాస్టర్స్ కానీ, క్రైస్తవ బిడ్డలు కానీ, సహోదరులు కానీ, నాతో వచ్చినటువంటి తమ్ముడు భీమ్ ఇక్కడే ఉన్నాడు, అదేవిధంగా రాధాకృష్ణ ఇక్కడే ఉన్నాడు, వాళ్ళతో పాటు వచ్చినటువంటి చాలా మంది మిత్రులు, మూర్తిరాజు గారు కానీ, ఇంకో మిగతా పాస్టర్స్ కానీ, అందరూ కూడా మై రిక్వెస్ట్ యూ ఆల్, మీ అందరూ కూడా నా రిక్వెస్ట్ అంటే, ఇంక్లూడింగ్ ఇక్కడ ఉన్నటువంటి మన సార్ కూడా ఎమ్మాన్యుయల్ గారికి, నాకు తెలుసు బైబిల్ మిషన్ నాకు కొత్త ఏం కాదు, మారణాత చర్చి విధానం కూడా కొత్త ఏం కాదు. అయితే ఈరోజు ఏ ప్రమాదము పొంచి ఉన్నది, ఈ ప్రమాదాన్ని పసిగట్టకపోతే, ఈ ప్రమాదాన్ని మనం గుర్తించకపోతే, మనం అనుకుంటాము ఇదిగో రోడ్డుకి దూరంగా ఉన్న పొలాల్లో మనం ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటున్నాము, లేకపోతే ఈ ప్రార్థన మనల్ని రక్షిస్తుంది శత్రువుల బారి నుంచి అని మనం ఉండవచ్చు. కానీ శత్రువు ఈరోజు వేరే రూపంలో ఉన్నాడు. శత్రువు ఈరోజు రాజ్యం రూపంలో కనబడుతూ ఉన్నాడు. శత్రువు చాలా ప్రమాదంగా కనబడుతూ ఉన్నాడు. అందుకే రాజ్ కుమార్ ద్వారా నేను ఏం చదివించానంటే, స్టేట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలీజన్, భారతదేశానికి ఏ మతము అనేది లేదు. ఇది భారత రాజ్యాంగం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఇచ్చినటువంటి రాజ్యాంగం. ఒకవేళ అంబేద్కర్ గారి పేరు కూడా మీకు తెలుసున్నట్లయితే గట్టిగా చప్పట్లు కొట్టమని నేను కోరుతా ఉన్నాను. ఆయనకు తెలుసు ఏం జరగబోతుందో ఈ దేశంలో. ఇదిగో ఈ ప్రాంతంలో కనబడుతున్న చెట్టుని పూజిస్తారు, దాని పక్కనే ఉన్నటువంటి పుట్టని పూజిస్తారు, ఆకాశంలో కనబడే సూర్యుని పూజిస్తారు, రాత్రి కనబడే చంద్రుడిని పూజిస్తారు. బైబిల్ ప్రకారం యేసయ్యని ప్రేమిస్తారు, లేకపోతే తిరుపతి కొండల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. అనేకమైన మతాలు, ప్రాంతాలు, భాషలు, కులాలు ఉన్నటువంటి దేశం మనం. రమేస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించి పోతూ ఇచ్చినటువంటి సాంప్రదాయమే భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని కాదనుకొని వదిలేసి మనం స్వతంత్రంగా ఉందామని ఎవరైనా భావించి ముందుకెళ్ళాలంటే మీరు వెళ్ళటానికి లేదనే శత్రు
అందుకే క్రైస్తవుల మీద దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండమని నేను కోరుతూ ఉన్నాను. గాంధీ లాగా ఒక చెంప మీద కొడితే రెండవ చెంపని కూడా చూయించి గట్టిగా బాధమని చెప్పే సంస్కృతి ఇప్పుడు ఈ దేశంలో లేదు. ఇలా ఉండదు. ఒక చెంప మీద నువ్వు కొడితే రెండు చెంపలు వాయించడానికి సిద్ధంగా ఉన్నామని గట్టిగా చప్పట్ల ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంది. We don't spare. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో తిరుగుతున్న సమయంలో, జగన్మోహన్ రెడ్డి గారు సంకల్ప యాత్రలో తిరుగుతున్న సమయంలో అత్యంత పేదలు, చర్చికి వెళ్ళే వాళ్ళు, గుడికి వెళ్ళేటువంటి వాళ్ళు, లేకపోతే ఇంకొక సాంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళు, ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మీరు ముఖ్యమంత్రిగా వస్తే మమ్మల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తే గుర్తుపెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి వారసత్వాన్ని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చూసినటువంటి ప్రజలు మీ అందరికీ తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం ఎవరైనా చూడండి ఒకసారి. మత్తయి సువార్త, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి. ఆపండి. ఇది ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు బైబిల్తో పెరగకుండా ఉన్నట్లయితే, ఆయన కన్నా ముందు చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. ఎక్కడి నుంచి వచ్చాయో 108 అనే ఒక వాహనం కుయ్ అనుకుంటూ 10 నిమిషాల్లో యాక్సిడెంట్ జరిగిన దగ్గరికి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో వచ్చిందా, ఆయన కన్నా ముందున్న ముఖ్యమంత్రుల పీరియడ్ లో వచ్చిందా? మీరు ఒకసారి గుర్తు చేసుకోమని నేను కోరుతున్నాను. ఈ 108 ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు బైబిల్తో పెరగకపోతే, రాజశేఖర రెడ్డి గారిని మత్తయి సువార్త ఏంటో తెలియకపోతే, అనునిత్యము ఆయన బైబిల్ చదవకపోతే, బైబిల్ చదివినంత మాత్రాన, క్రైస్తవుడు అయినంత మాత్రాన ఈ దేశ పౌరుడు కాకుండా పోడు అనేది భారత రాజ్యాంగం చెప్తుంది. We also citizens of this country. మేము కూడా మీలాగే భారత పౌరులు, భారత మాత జిందాబాద్ అని అంటాం. మీ అందరికన్నా దేశభక్తి మాలోనే ఎక్కువ ఉంటుంది. తరతరాలుగా మీరు భారత రాజ్యాంగాన్ని చూసినప్పుడు, లేకపోతే దానికి ముందున్నటువంటి భారత స్వతంత్ర ఉద్యమాన్ని చూసినప్పుడు, మహత్ సైనికులుగా బ్రిటిష్ కాలం నుంచి ఈ దేశ స్వతంత్ర పోరాటం వరకు సైన్యంలో చేరి ఈ దేశాన్ని రక్షించింది. ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, ప్రధానంగా దళితులు ప్రాక్టీస్ చేసినటువంటి క్రిస్టియన్స్ ఈ దేశంలో సైనికులుగా ఉన్నారు. కాబట్టి దేశం మీద మాకున్నటువంటి ప్రేమ ఎవరికైనా మా తర్వాత అని చెప్పాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఇన్ ద నేమ్ ఆఫ్ ది దేశభక్తి. రాష్ట్రం గారు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, చూడాల్సిన అవసరం ఉంది. మేము ఎవరికి తీసుకోం దేశభక్తి వచ్చినప్పుడు. మాకు ఈ దేశం ముఖ్యం. వారసత్వాలు ఏమైనా ఉన్నట్లయితే ఉండొచ్చునేమో. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన తర్వాత 108 కానీ ఈరోజు అదే వారసత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,00,000 కుటుంబాలకి ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 1,41,000 కోట్ల రూపాయలని మీ ఇళ్లకి మధ్యవర్తి లేకుండా, దళారి లేకుండా స్పష్టంగా బ్యాంకుల ద్వారా అక్క చెల్లెళ్ళకి వాళ్ళ ఖాతాల్లో వేస్తున్న విధానం ప్రభుత్వం ప్రజలకు మాత్రమే ఉపయోగపడాలి. ప్రభుత్వం పేదలకు మాత్రమే ఉపయోగపడాలి. దళారులు కానీ, బడా వ్యాపారస్తులు కానీ, లేదా పెద్ద పెద్ద కుటుంబాలు మాత్రమే కాదు అనేది మాత్రమే బైబిల్ ప్రకారం రాజ్యాన్ని పరిపాలించే నాయకుడు పేదల పక్షాన నిలబడాలనే వాక్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఇక్కడ చాలా మందికి రేషన్ కార్డులు ఉంటాయి. ఒకసారి రేషన్ కార్డులు ఉన్నవాడు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు వస్తున్నటువంటి అది అమ్మఒడి కానీ, చేయూత కానీ, లేదా ఆసరా కానీ, ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మీ అందరికీ అది 20,000, 30,000, 40,000, 70,000 ఏదో ఒక రూపాయన ప్రభుత్వం మనకిస్తూ ఉన్నది. మనం కూడా ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. రాజకీయాల గురించి ఇక్కడ మాట్లాడదని ఒకవేళ ఎవరైనా చెప్తే సారీ అని చెప్పదలుచుకున్నాను. రాజకీయం కూడా బైబిల్ లాగానే పవిత్రమైనటువంటి, పవిత్రం కాకపోతే చట్టసభల్లో జీవోలు రావు, డిబేట్లు రావు. ఇదిగో ఇమానుయేల్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ, వేలాది మందిని పిలిచి బైబిల్ వాక్యాన్ని ఎలా చెప్తూ ఉన్నాడు, ఈ దేశ ప్రజలకి ఎలాంటి ప్రణాళికలు కావాలో అవి మాత్రమే డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ గా ఉన్నటువంటి పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ, కౌన్సిల్ కానీ, నిన్న రిజల్ట్ వచ్చినటువంటి ఎంపీటీసీ కానీ, తర్వాత సర్పంచులు కానీ, వీటన్నింటినీ చర్చించేదే భారత రాజ్యాంగం
రాజకీయాలు కూడా స్వచ్ఛమైనటువంటివి. రాజకీయ నాయకుడు అనే దానికి అర్థం మార్చేసి వీడు దొంగగా, వీడు అబద్ధాల కోరగా, వీడు నమ్మదగిన వ్యక్తి కాదు అన్న విధంగా మార్చేసిన విధానం ఇది రాజ్యాంగం ప్రకారం కాదు. యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజకీయ వ్యవస్థల గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తే రాజకీయ నాయకుడు అనేవాడు తన ఒక భార్య నా భర్త ఎలా స్వచ్ఛంగా ఉండాలో, కాబోయే పెళ్లి కూతురు మా తల్లిదండ్రులు ఎలాంటి మంచి వ్యక్తిని చూసి నాకు పెళ్లి చేస్తారో అలాంటి వ్యక్తిని మాత్రమే భారత రాజకీయాల్లో ఉంచాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ప్రయత్నం చేశారు. అందుకే రాజకీయ నాయకుడిగా మీరు ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీని కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీని కానీ, సర్పంచ్ని కానీ మీరు ఒకవేళ ఎన్నుకుంటే, ఇదిగో ఈ క్రైస్తవ సమాజం ఈ చోట్లోకి వచ్చిన తర్వాత పాస్టర్గా ఉండాల్సిన వ్యక్తికి ఎలాంటి నియమాలు ఉంటాయో రాజకీయ నాయకుడు కూడా అలాంటి నియమాలు ఉంటాయి. అందుకే బైబిల్తో పాటు రాజ్యాంగం ఈ రెండు కలిసి నడవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకటి శత్రువుని ప్రశ్నించడం కోసం ఆర్టికల్ 25 నుంచి 28 దాకా రాజ్కుమార్ చదివినట్టుగా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. బైబిల్ మన రాజ్యాంగం ఎక్కడి నుంచో రాలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసేటప్పుడు బౌద్ధ మతంలోకి తను వెళ్ళేటప్పుడు ప్రపంచంలో ఉన్న బైబిల్స్ మొత్తాన్ని తీసుకొచ్చి ఎన్ని వర్షన్స్ ఉంటే కింగ్ జార్జ్ వర్షన్ నుంచి, లేకపోతే లోథరన్స్ దగ్గర నుంచి, లేకపోతే వాటికన్ సిటీ నుంచి మొత్తం ఉన్న వర్షన్స్ అన్ని మొత్తం చదువుకొని వాటి ప్రకారమే భారత రాజ్యాంగాన్ని ఇచ్చారు. భారత రాజ్యాంగంలో మత్తయి సువార్త ఉంటే, బైబిల్లో మత్తయి సువార్త ఉంటే భారత రాజ్యాంగంలో ఇంకొక చోట ఒక అధ్యాయం, ఒక ఆర్టికల్ కనపడుతూ ఉంటుంది. ఇక్కడ వచనాలు ఉంటే అక్కడ ఆర్టికల్స్ కనపడతాయి. ఇవన్నీ కూడా కాంబినేషన్ తో ఉన్నటువంటి నేపథ్యంలో ఐ నెవర్ అఫ్రైడ్ జూపడి ప్రభాకర్ ఎప్పుడు కూడా ఐఎమ్ ప్రాక్టీసింగ్ బైబిల్ అని చెప్పడానికి నేను ఎప్పుడు భయపడటం లేదు. కారణం రాజకీయ నాయకుడు ఒక బిలీఫ్ తీసుకుంటే మిగతా బిలీఫ్స్ అన్ని కూడా ధైర్యంగా చెప్పొచ్చు, కానీ క్రైస్తవులు మాత్రం భయపడుతూ బ్రతకాల్సిన అవసరం ఉందని ఇంకొకళ్ళు ఎవరో చెప్తున్న నేపథ్యంలో ఈ భయాన్ని పోగొట్టండి. నాకు తెలిసి మీ పిల్లలు కానీ, లేకపోతే మీ వాళ్ళు కానీ, మీరు చదువుకునే ఆ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే బైబిల్ మీ వాళ్ళు పట్టుకొని వెళ్తామంటే ఎవడో ఒకడు ఒక నిక్కరేసుకొని ఇదిగో మిమ్మల్ని మేము కొడతామని అంటే కర్ర తీసుకొని రెండు బాధమని కూడా నేను చెప్తా ఉన్నాను. యూ హావ్ ఎవ్రీ రైట్. కొట్టించుకోవడానికి సిద్ధంగా లేదు ఈ దేశం. చాలా నాశనం చేశారు ఈ దేశాన్ని ఏనటువంటి వాళ్ళు. ఒకవేళ క్రైస్తవ సమాజమే లేకుంటే, ఒకవేళ మిషనరీసే లేకుండా ఉంటే ఎక్కడుంది విద్య ఈ దేశంలో? మిషనరీసే లేకుండా ఉండుంటే ఎక్కడుంది హాస్పిటాలిటీ ఈ దేశంలో? ఒకవేళ మిషనరీసే లేకుండా ఉంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇలాంటి ప్రొడక్షన్? ఈ ప్రొడక్ట్ స్టాండప్ మై డియర్ ఇమానుయేల్ గారు, ఈ ప్రొడక్ట్, ఈ వస్తువు, ఈ మనిషి బైబిల్తో లేకపోతే ఒకవేళ మహా అంటే ఎంపీ అయ్యేవాడు, ఎమ్మెల్యే అయ్యేవాడు. బైబిల్తో ఉంటే కాకూడదనేం లేదు. ఓటు ఉన్నవాడు ఒకసారి చేయొద్దండి. ఓటు ఉన్నటువంటి వాడు, అబ్బో ఓటు మీ అందరికి ఉందా? ఎక్కడన్నా కొన్నారా? ఇది రైతు బజార్లో ఏమైనా దొరుకుతుందా? ఎలా వచ్చింది మీకు? ఈ దేశంలో ఎవరైతే 18 సంవత్సరాలు నిండుతాయో వాళ్ళందరూ కూడా దేశ పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఈ ఓటుని సరైనటువంటి నాయకుడిని ఎన్నుకోమని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవించమని ఇచ్చినటువంటిది. ఇదిగో ఇక్కడ ఇమానుయేల్ గారు మిమ్మల్ని అందరినీ ఒక చోట కూర్చి మాలాంటి వారిని పిలిచి ఒక 4 మాటలు మాట్లాడమంటే, ఇదిగో ఈయన ఎవడో జూపుడి ప్రభాకర్ అనేవాడు ఒకడు వచ్చాడు, గతంలో ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక అడ్వైజర్ గా ఉన్నాడు, ఇతను వచ్చి బైబిల్ని, భారత రాజ్యాంగాన్ని రెండింటి గురించి చెప్పిపోయాడు, వీడు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశాడు ఎవరు అనుకుంటే రెండోసారి నన్ను పిలవండి, మీ కన్ఫ్యూజన్ మొత్తం తీసేస్తాను. ఒకవేళ ఎవరినైనా మనం కన్విన్స్ చేయలేకపోతే, ఎవరినైనా ఒప్పించలేకపోతే, ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, ఇఫ్ యు ఆర్ unable to convince, it's better to confuse. వెరీ సింపుల్. వాడిని డార్క్లో పెట్టండి, అంతేగాని వాడు మాయలో పడి మీరు వెళ్ళదు. భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నటువంటి ఇదిగో ఇలాంటి మిషనరీస్ సంప్రదాయం ప్రకారం కొన్ని వేల మందిని బ్రతికిస్తూ, కరోనా కాలంలో
ఈ దేశంలో కొన్ని కోట్ల మంది చనిపోయారు. ఎక్కడెక్కడ నుంచో పనులు చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు. కరోనా వల్ల మొత్తం షట్ డౌన్ చేస్తున్నాం, ఈ దేశాన్ని మూసేస్తున్నాం, మీరున్న రూమును కూడా డోర్ వేసేస్తున్నాం, వెళ్ళిపోండి అంటే అనాథులుగా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతూ కొన్ని వేల మైళ్ళు చనిపోయారు. రైలు పట్టాల మీద అలసి పడిపోతే ట్రైన్ వచ్చేసి తొక్కేసి వెళ్ళిపోయింది. ఈ జీవితాలు ఏమైపోయాయో తెలియదు. అందుకే ఒక రచయిత రాశాడు ఒక పుస్తకం, వాళ్ళు ఎందుకు నడుస్తున్నారు? కరోనా భయంతో అందరు ఇళ్లలో ఉంటే మూతికి గుడ్డ కట్టుకొని టాబ్లెట్స్ వాడుకుంటూ అన్నం ఉందో లేదో తెలియకుండా బాధపడుతూ ఎక్కడ అప్పులు చేశారో, ఎలా బ్రతికారో, ఎవరు బ్రతికించారో, ఇలాంటి నాకు తెలిసి పాస్టర్స్ కానీ బిషప్స్ కానీ ఇలాంటి ఎవాంజలిస్టులు లేకపోతే ఇంకెంతమంది చచ్చిపోయేవాళ్ళు. భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆ సమయంలో ప్రతి పేద కుటుంబానికి 15,000, 20,000 ఎంత తోస్తే అంత రాష్ట్రం మొత్తం కూడా ఇస్తూ పోతే పేదలు ఎవరు చనిపోలేదు, ఎక్కడో కొంతమంది మాత్రమే చనిపోయారు. ఇందాక బెన్హర్ గారు చెప్పినట్టుగా వాళ్ళు ఔశ్వర్యవంతులైనా సరే చనిపోవడం జరిగింది, పేదలు తక్కువగా చనిపోయినది ఆంధ్రప్రదేశ్ లెక్కలు చెప్తా ఉన్నాయి. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్, responsibility of a bishop, responsibility of a politician, and responsibility of a small man in this country. ఒకరినొకరు రక్షించుకుంటూ వెళ్ళిపోవడం, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదిగో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేదలందరూ కూడా అద్భుతమైన సంతోషంగా ఉండడం కోసం 1,41,000 కోట్ల రూపాయల్ని దళారీ వ్యవస్థ లేకుండా బైబిల్ ప్రకారం బైబిల్ని నమ్ముకొని ముందుకెళ్తున్నటువంటి అనేకమైన కుటుంబాలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాయంటే, బైబిల్ నమ్మకపోయినా సరే సెక్యులర్ దేశం కాబట్టి ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉన్నాడంటే ఇది బైబిల్ ఇచ్చినటువంటి జ్ఞానంగా, రాజ్యాంగం ఇచ్చినటువంటి జ్ఞానంగా మనం భావించాలి. మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ వ్యవస్థగా ఉన్నటువంటి ప్రభుత్వం మీకు అండగా ఉన్నది. ప్రభుత్వం పెద్ద మీ వాడిగా భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం మీకు తోడుగా ఉంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రిని చూడాలనుకుని కలవాలనుకుంటే come through Benhar, you can see the honorable chief minister and you can represent what you want, what you can. ఇవన్నీ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది ప్రభుత్వం తరఫున. ఇదిగో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ మొత్తానికి కూడా ఒక సందేశాన్ని, అదేవిధంగా ఇతర బిలీఫ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, మిగతా ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ది నేచర్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ఎవడు దేన్నైనా పూజించవచ్చు, ఎవరు దేన్నైనా ప్రార్థించవచ్చు. క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వాళ్ళు, క్రైస్తవ ప్రాక్టీస్ లో ఉన్నటువంటి వాళ్ళు బైబిల్ ప్రకారం నడుస్తారు కాబట్టి ఇది తప్పు కాదు, ఇది పాపం కాదు, లేకపోతే ఇది నేరం కాదు, శిక్షించాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే తిరిగి వాడికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలని దేవుని సన్నిధిలో, దేవుని నామం మీద సహోదరి సహోదరులారా మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ, ఈ బైబిల్ చదివితే ధైర్యం వస్తుందా, పెరిగితనం వస్తుందా? ధైర్యం వస్తుందనే వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పండి, మాకు ధైర్యం వస్తుంది. నేను చేతులెత్తమన్నా, గట్టిగా మాత్రమే చెప్పమన్నా, నోటితో మాట్లాడమన్నా. పాస్టర్ గారు చేతులెత్తడం బాగా నేర్పించేసినట్టున్నాడు మీకు. ఈ బైబిల్ చదివితే ప్రార్థనకు వస్తే పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ గారి దగ్గరికి వచ్చిపోతే మీ ఒంటి నిండా ధైర్యం ఉంటుందా, పిరిగితనం ఉంటుందా? ఏముంటుంది? ఈ ధైర్యాన్ని నింపుకోండి. ధైర్య సాహసాలతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర పురోగతి కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని, దానికోసం దేవుడు శక్తిని మనకి అందరికీ ఇవ్వాలని దేవుడిని ప్రార్థన చేస్తూ, ప్రార్థన చేసే క్రమంలో నన్ను, నా కుటుంబాన్ని, అదేవిధంగా ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉన్న పెద్దలను, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుంచుకోవాలని కోరుకుంటూ దేవుని నామంలో సెలవు తీసుకుంటూ ఉన్నాను. వందనాలు అందరికీ.